సో హే గైస్ అప్కమింగ్ ప్రో కబడ్డీ సీజన్ 12 కి తెలుగు రైడర్స్ టీమ్ కి అయితే రాహుల్ చౌదరి ఒక బంపర్ ఆఫర్ ఇచ్చాడనమాట. ఈవెన్ ఈ ప్రపోజల్ కనుక తెలుగు రైడర్స్ టీమ్ వాళ్ళు యాక్సెప్ట్ చేసుకున్నారంటే వేరే లెవెల్ అయితే ఉంటుంది. మోర్ ఇంపార్టెంట్లీ ప్రెసెంట్ రాహుల్ చౌదరి ఇచ్చినటువంటి ఈ యొక్క ఆఫర్ తెలుగు రైడర్స్ టీమ్ కి సోషల్ మీడియాలో అయితే చాలా వైరల్ గా మారిపోయింది. సో అదేంటో చూసే ముందు ఇంకా వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా వస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. సో రీసెంట్ గా ఏం జరిగిందంటే యూపీలో ఒక కబడ్డీ టోర్నమెంట్ జరిగిందనమాట. సో ఆ కబడ్డీ టోర్నమెంట్ లో ఒక కామెంటేటర్ రాహుల్ చౌదరిని ఇలా క్వశ్చన్ అడిగాడు. సో మీరు ప్రో కబడ్డీలో తెలుగు రైడర్స్ టీమ్ కి హ్యాజ్ ఎ ప్లేయర్ గా కప్పు కొట్టలేకపోయారు కదా, దాని మీద మీ ఒపీనియన్ ఏంటని రాహుల్ చౌదరిని అడగగా రాహుల్ చౌదరి మాత్రం ప్లేయర్ గా కొట్టలేదు, బట్ హ్యాజ్ ఎ కోచ్ గా నా దగ్గర ఇంకా అవకాశం అయితే ఉంది. సో నేనైతే నా టీం కోసం ఏదైనా చేస్తాను. తెలుగు రైడర్స్ టీమ్ ఇస్ మై ఫేవరెట్ టీమ్ ఇన్ ప్రో కబడ్డీ, ఈవెన్ మై హోమ్ టీమ్ ఆల్సో. సో ఒకవేళ తెలుగు రైడర్స్ టీమ్ వాళ్ళు రెడీగా ఉంటే నేను రాబోయే సీజన్ లో తెలుగు రైడర్స్ టీమ్ కి హ్యాజ్ అసిస్టెంట్ కోచ్ ఆర్ హెడ్ కోచ్ ఏదో ఒకటి చేస్తాను. హ్యాజ్ ఎ టీమ్ కోసం నేనైతే ఖచ్చితంగా నిలబడతాను. తెలుగు రైడర్స్ టీమ్ ఓకే అంటే నేను ఏదైనా చేస్తానని చెప్పేసి రాహుల్ చౌదరి అయితే చెప్పాడు. సో ఇది మాత్రం తెలుగు రైడర్స్ టీమ్ వాళ్ళకి ఒక బంపర్ ఆఫర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాబోయే ప్రో కబడ్డీ సీజన్ 12 లో రాహుల్ చౌదరిని హ్యాజ్ ఎ అసిస్టెంట్ కోచ్ గా కనుక పెట్టారనుకో వేరే లెవెల్ అయితే ఉంటుంది. తను కూడా హ్యాజ్ ఎ కోచ్ గా కప్పు కొడతానని చెప్పాడు. సో తెలుగు రైడర్స్ టీమ్ వాళ్ళైతే ఖచ్చితంగా దీనిపై ఆలోచించాల్సి ఉంటుంది. ఎందుకంటే తను గనక హ్యాజ్ అసిస్టెంట్ కోచ్ గా వచ్చాడు అనుకో తెలుగు రైడర్స్ టీమ్ స్ట్రాంగ్ గా మారిపోతుంది. ఎందుకంటే రాహుల్ చౌదరి దగ్గర చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. ఈవెన్ రాహుల్ చౌదరి రీసెంట్ గా జరుగుతున్నటువంటి కబడ్డీ టోర్నమెంట్స్ లోకల్ లో కూడా అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు. ఈవెన్ పాస్ట్ లో కూడా రాహుల్ చౌదరి తెలుగు రైడర్స్ టీమ్ కి హ్యాజ్ ఎ ప్లేయర్ గా 2 సార్లు అయితే సెమీఫైనల్స్ కి అయితే తీసుకొచ్చాడు. ఒకవేళ కనుక రాహుల్ చౌదరి ఇచ్చినటువంటి ప్రపోజల్ ని కనుక ఒకవేళ తెలుగు రైడర్స్ టీమ్ వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోతే తెలుగు రైడర్స్ టు బిగ్ మిస్టేక్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే తెలుగు రైడర్స్ టీమ్ కి హెడ్ కోచ్ ఉన్నాడు కానీ అసిస్టెంట్ కోచ్ అంత మంచిగా లేడు. సో ప్రో కబడ్డీ సీజన్ 12 రాహుల్ చౌదరి అసిస్టెంట్ కోచ్ వస్తే కేక్ అనమాట. ఈవెన్ తన దగ్గర ఉన్నటువంటి పూర్తి ఎక్స్పీరియన్స్ ని పెట్టి టీమ్ ని ముందుకు తీసుకెళ్లే అవకాశాలు కూడా 100% గా ఉంటాయి. ఈవెన్ రాహుల్ చౌదరి బెటర్ దెన్ ప్లేయర్ అని కూడా చెప్పుకోవచ్చు. ఈవెన్ కోచ్ గా ఎలా ఉంటుందో తెలియదు కానీ బట్ తెలుగు రైడర్స్ టీమ్ వాళ్ళు మాత్రం ఎవరెవరికి అసిస్టెంట్ కోచ్ గా అవకాశాలు ఇచ్చి ట్రయల్స్ వేసే కంటే రాహుల్ చౌదరికి ఎక్స్పీరియన్స్ కబడ్డీ ప్లేయర్ కు ఒక అవకాశం ఇచ్చి చూస్తే రాహుల్ చౌదరి కనుక ఒకవేళ కనుక ప్రూవ్ చేసుకుంటే వేరే లెవెల్ అయితే ఉంటుంది. సో మరి చూడాలి రాబోయే ప్రో కబడ్డీ సీజన్ 12 కి మరి తెలుగు రైడర్స్ టీమ్ రాహుల్ చౌదరి ఇచ్చినటువంటి ప్రపోజల్ ని యాక్సెప్ట్ చేసి హ్యాజ్ అసిస్టెంట్ కోచ్ గానన్నా హ్యాజ్ హెడ్ కోచ్ గానన్నా తీసుకుంటారా లేదా అని చెప్పేసి. సో మరి రాహుల్ చౌదరిని రాబోయే ప్రో కబడ్డీ సీజన్ 12 కి తెలుగు రైడర్స్ టీమ్ వాళ్ళు అసిస్టెంట్ కోచ్ గానన్నా హెడ్ కోచ్ గానన్నా ఏ పొజిషన్ లో తీసుకుంటే బాగుంటుందో సో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ అన్న లైక్ చేసి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ అ నైస్ డే.